2014 నుంచి ఇప్పటి వరకు కూడా విపక్షాలు ఏం చేస్తున్నాయి, అధికార పక్షం ఏం చేస్తుంది అనేది పక్కన పెట్టి ఇప్పుడు విపక్షాలు ఏం చేస్తున్నాయి అనేది ఎక్కువగా మాట్లాడాలి. కొంతమంది అనుకుంటా ఉంటారు బీజేపీకి ప్రోగా మాట్లాడడానికి ఇదంతా అని. కానీ కాదు, బీజేపీని క్వశ్చన్ చేసే సామర్థ్యం విపక్షాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ పాయింట్స్ మీద కాకుండా, అంటే ప్రజాకోణంలో ఉన్న పాయింట్స్ మీద కాకుండా వీళ్ళకి ఇంకేవో ఇంటెన్షన్స్ ఉన్నాయి. యాంటీ హిందుత్వ, యాంటీ నేషనల్ ఎజెండా, వాటి వలన ఈ రకమైన పోకడలకు పోతూ ఉన్నారు. రీసెంట్గా జరిగినటువంటి లోక్సభ సమావేశాల్లో ఎలా వారు ప్రజా సమయాన్ని, ధనాన్ని దుర్వినియోగం చేశారో చూడొచ్చు. ఎక్కడన్నా ఒక్క పాయింట్ ప్రజలకు ఉపయోగపడేటటువంటి విషయాన్ని రేకెత్తించారా? వాటి గురించి మాట్లాడారా? లేనే లేదు. ఎప్స్టీన్ ఫైల్స్ అంట, ఒక నేరగాడు, ఒక క్రూరమైన నేరగాడు, వాడి ఎక్కడో తనకు తాను పంపించుకున్న మెయిల్లో మోదీ అనే 2 సార్లు 3 సార్లు ప్రస్తావిస్తే దాన్ని లింకప్ చేసి మోదీ కాంప్రమైజ్డ్, మోదీ సరెండర్డ్, ఆపరేషన్ సింధూర్ టైంలో అలాగే, ఇప్పుడు ఇలాగే. ఏంటి నేచరు? ఇది ఎంతవరకు కరెక్టు? అందుకని విపక్షాలను ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. జనరల్గా విపక్షాలు ప్రజలు కలిసి అధికార పక్షాన్ని ప్రశ్నించాలి. అధికార పక్షానికి ఇప్పుడు ఆడిందే ఆట అయిపోతుందిగా. వాళ్ళని క్వశ్చన్ చేసేవాళ్ళే లేరు. ఎంతసేపు మోదీ హిందుత్వవాది, యోగి మతోన్మాది, ఇవి కాదు కదా. మీరే అంటారు మతం మాట్లాడొద్దు, అభివృద్ధి కోణంలో మాట్లాడాలని. మరేది ఎక్కడున్నాయి మీ పాయింట్స్? మోదీని తిట్టకుండా, యోగిని తిట్టకుండా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఒకటి చూపించండి మీ ముఖాలకి. లేదు. రాహుల్ గాంధీని మొదలుకొని అతని బానిసలు అందరూ కూడా అదే విధంగా ఉన్నారు. పైపెచ్చు వీళ్లలో ఉండే కామన్ పాయింట్ ఏంటి? యాంటీ హిందుత్వ ఎజెండా. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, కాంగ్రెస్ బోలేతో ముస్లిం పార్టీ, ముస్లిం బోలేతో కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరు అదే మాట. అటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, మమతా బెనర్జీ గారు మమతా బేగంగా ఎప్పుడో మారిపోయారు. ఎస్ఐఆర్ అంటే అంత ఉలికి పడుతూ ఏకంగా తన తరపు బోల్డ్ మంది లాయర్లు ఉన్నా కూడా అంత డబ్బు పెట్టించుకొని ఆవిడ వాదించేస్తా ఉన్నారు. హడావిడి అయిపోతున్నారు, అతాసుతులు అయిపోతున్నారు. డిఎంకే పార్టీ తీసుకోండి, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి, అది వాళ్ళ లక్ష్యం. ఇక సమాజ్వాదీ పార్టీ, ఇంకా కోడి పార్టీ, నాడి పార్టీ, ఇవన్నీ కూడా ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా వాళ్ళలో వాళ్ళకి సఖ్యత ఉండదు, హిందూ ధర్మం పైన ఎలాంటి గౌరవం ఉండదు. హిందువుల్ని ఇలా తిట్టడం వల్ల వాళ్ళకి ప్రయోజనం ఏమిటి అంటే, వీళ్ళు సెక్యులర్స్గా గుర్తించబడతారు. సెక్యులర్స్గా గుర్తించబడినప్పుడు మాత్రమే వాళ్ళకి మైనారిటీ ఓట్లు దక్కుతాయి. మైనారిటీ ఓట్లు ఎందుకు? మెజారిటీ ఓట్లు కావాలి కదా. అంటే ఇక్కడ మైనారిటీలు ఐక్యంగా ఉంటారు, మెజారిటీలు కులాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా చీలిపోయి ఉంటారు. వాళ్ళని ఆయా గాలంలో వేసి లాగేయచ్చు. వీళ్ళని మాత్రం మతపు కోణంలో లాగాలి అంటే ఇటుపక్క వాళ్ళకి ఆపోజిట్లో ఉన్నటువంటి మతాన్ని దూషించాలి. ఈ లాజిక్తోనే వీళ్ళు వెళ్తున్నారు. ఇన్నిసార్లు కింద పడినా మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు. కారణం, ఏదో ఒక రోజు ఈ సిద్ధాంతం ఆధారంగానే వాళ్ళు పవర్లోకి వస్తారని గట్టిగా నమ్ముతున్నారు. దానికి విదేశీ శక్తులు కూడా తోడవుతున్నాయి. అలా వీళ్ళంతా ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో పోతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ప్రజలు మాత్రం అవి అర్థం చేసుకోలేక చతికిలు పడుతూ ఉన్నారు. ఈ లెఫ్ట్ లాబీ వీడియోస్ చూసి అదే నిజం అనుకుంటారు కాసేపు, రైట్ వింగ్ వీడియోస్ చూసి ఇదే నిజం అనుకుంటారు కాసేపు, కానీ స్వీయ విశ్లేషణ కోల్పోతూ ఉన్నారు. రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఎంత దారుణాతి దారుణంగా వ్యవహరించే విపక్షాలు అంటే, అటు రాహుల్ గాంధీ ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని ద్రోహి ద్రోహి అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. కాలేజీల్లో పోరంపోగులు ర్యాగింగ్ చేస్తారు చూడండి, అలా ఒక ర్యాగింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఆయన ఇచ్చిపడేశాడు, మీరు దేశానికి శత్రువులు అని చెప్పేసి. కరచాలనం కూడా చేయలేదు, ఎందుకంటే అవమానం ఏముంది అసలు. ఇదేం నిరసన? ఎక్కడ పనికి వస్తాయి ఇవన్నీ కూడా? పైపెచ్చు ఇంకొక ప్లానింగ్ కూడా చేశారంట. అందుకనే లోక్సభలో మోదీ ప్రసంగం చేయలేదు. మోదీ రాగానే విపక్ష మహిళా ఎంపీలతో ఒక్కసారిగా రౌండప్ చేసి కొట్టించాలి, దాడి చేయించాలి అని ప్లాన్ చేశారంట. అది గమనించిన ఓం బిర్లా మోదీ గారికి రావద్దని చెప్పారంట. ఇది దౌర్భాగ్యం, ఈ దేశపు దౌర్భాగ్యం. కొట్టడం ఏంటి, అవమానించడం ఏంటి? తద్వారా ఏదో ఒక విధంగా మోదీని దిగజార్చాలి, మోదీని లేకుండా చేయాలి. ఈ విషయాల్ని చెబుతూనే రాజ్యసభలో చేసినటువంటి ప్రసంగం మోదీ గారిది అందరిని ఆలోచింపజేస్తుంది. ఇవాళ పత్రికల్లో కూడా వాటిని హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇలాంటి వాస్తవాలు జనాలు గనక అర్థం చేసుకోకపోతే, అవగతం చేసుకోకపోతే తప్పకుండా ఎప్పుడో ఒకసారి బొక్కబొర్ల పడతారు. ఈ యాంటీ హిందూ పార్టీస్ అన్నీ ఏకమై ఏం చేస్తూ ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచించండి. వాళ్ళు మీ గడప తొక్కుతున్నప్పుడు అభివృద్ధి కోణంలో ఉన్నటువంటి డిమాండ్స్తో పాటుగా మా బిలీఫ్ సిస్టమ్ అయినటువంటి మా హిందూ కల్చర్, దీని మీద ఎందుకు కారుకోతలు కూస్తున్నాయి మీ పార్టీలో అని అడగండి. మనకి కల్చరు కావాలి, డెవలప్మెంట్ కావాలి. ఈ రెండిట్లో ఏది కోల్పోయినా కూడా మనం నిలబడలేం. ఓన్లీ ధనం ఉంటే అయిపోతుందా? ఆ ధనాన్ని ఎలా ఖర్చు చేయాలో అనే వివేకం కూడా ఉండాలిగా. అలాగే కల్చర్ మనకి ఆ వివేకాన్ని, జ్ఞానాన్ని, లాంగ్ రన్లో ఈ దేశాన్ని, మనల్ని ఎలా నిలబెట్టాలో ఇవన్నీ కూడా నేర్పుతుంది. అలాంటి ఒక కల్చర్, జీవన విధానమైనటువంటి హిందూ ధర్మాన్ని హిందూ మతం పేరిట ఇష్టారాజ్యంగా దూషిస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేయాలి. సరే, పాయింట్కి వద్దాం. మోదీ ఏం మాట్లాడారు అనే విషయానికి వస్తే, కాంగ్రెస్ నన్నేమీ చేయలేదు, ఎన్నికల్లో వరుస ఓటములను జీర్ణించుకోలేక ఆ పార్టీ
నాపై విద్వేష ప్రచారం చేస్తోంది. ఇప్పుడు మోదీ మాట్లాడే వాటిల్లో పొలిటికల్గా కొన్ని మాటలు ఉంటాయి, కానీ రీడ్ బిట్వీన్ ద లైన్స్ కొన్ని నేను చెప్తాను. ఇక్కడ లోక్సభలో అంతరాయం కలిగించడం ద్వారా పేద గిరిజన రాష్ట్రపతినే కాకుండా రాజ్యాంగ అత్యున్నత పదవిని ఆ పార్టీ అవమానించింది. కేంద్ర మంత్రి బిట్టును ద్రోహిగా పేర్కొనడం ద్వారా సిక్కులను రాహుల్ గాంధీ అవమానించారు. మన ప్రజల ఉద్యోగాలకు, గిరిజనుల భూములను లాక్కునే చొరబాటుదారులకు మమత రక్షణ కల్పిస్తూ ఉన్నారు. నిజమే కదా? ఎస్ఐఆర్ని ఎందుకు ఆవిడ ఆక్షేపిస్తోంది? అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ ఓట్లు పోతాయని. ఆ ఓట్లు పోతే ఈవిడ సీట్లు పోతాయి కనుక టెన్షన్ పడి మరీ వాదించేస్తోంది. లాయర్ అయిపోయింది ఆవిడ సుప్రీంకోర్టులో. మన దేశంలో ఉన్న ప్రజల గురించి, మన దేశంలో ఉన్న గిరిజనుల గురించి వీళ్ళకి అవసరం లేదు. ఎంతసేపు కూడా వీళ్ళకి ఆ పదవులు కావాలి. ఆ పదవులు ఎలాంటి ఎదవల ద్వారా వచ్చినా అనవసరం. అదే చెప్పారు ఇక్కడ మోదీ. దాదాపుగా గంటన్నర సేపు ఆయన మాట్లాడారండి. గంటన్నర సేపు ప్రేమ దుకాణం గురించి, మొహబ్బత్కి దుకాణం అంటారు కదా, ప్రేమ దుకాణం గురించి మాట్లాడేవారు మోదీకి సమాధి తవ్వుతామని అంటున్నారు. ఎందుకంటే మా ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఈశాన్యంలో తీవ్రవాదాన్ని, దేశంలో నక్సలిజాన్ని అంతం చేసింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఇలా ఎన్నో విజయాలను సాధించిన నా చావును కాంగ్రెస్ కోరుకుంటోంది. ఎన్నికల్లో ఓటములతో వచ్చిన అసహనమేది. వారు ఎప్పటికీ నా సమాధిని తవ్వలేరు. నాలాంటి పేద వ్యక్తి అత్యున్నత స్థానానికి చేరుకొని కొనసాగడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశంలోని కోట్ల మంది తల్లులు, సోదరీమణులు, పేదల ఆశీస్సులు ఉన్నంత వరకు వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు. తృణమూల్ పార్టీ సహచరులు చాలా మాట్లాడారు. వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జాలి లేని తృణమూల్ ప్రభుత్వం దిగజారుడులో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. వారు ఇక్కడ ప్రసంగాలు చేస్తారు, కానీ అక్కడి ప్రభుత్వం ప్రజలను చీకట్లోకి నెడుతోంది. సంపన్న దేశాలు అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తూ ఉన్నాయి. అమెరికా పంపించిందిగా గొలుసులు కట్టి. మరి మన దేశంలో మాత్రం వద్దు. ఆ ప్రకాష్ రాజ్ గారు అంటాడు, ఈ ప్రపంచం ఒక గ్రామం లాంటిది, అందరూ ఇక్కడ ఉండొచ్చు, పోవచ్చు అని. కానీ ఇక్కడ వారి కోసం, ఎవరి కోసం? అక్రమ వలసదారుల కోసం కోర్టులపైన ఒత్తిడి తెస్తున్నారు. గడిచిన బుధవారం లోక్సభలో జరిగిన ఘటనలు రాష్ట్రపతికి జరిగినటువంటి అవమానంగా భావిస్తూ ఉన్నాం. రాజకీయ కక్షల కారణంగా కాళ్లు కోల్పోయిన సదానంద మాస్టారు ఎన్నడూ తప్పుడు భాష వాడలేదు. ఆయనను విపక్షాలు అవమానించాయి. సదానంద మాస్టర్ గురించి తెలిసిందేగా. వీళ్ళు చెప్పుకుంటారే లిబరాంట్స్ అని. ఈ లిబరాంట్స్ నరికారు ఆయన కాళ్ళని. కేరళలో సిపిఐ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన కాళ్ళను నరికారు. జస్ట్ ఐడియాలజీ డిఫర్స్ అంతే. అది నీతో అక్రమమో కాదు. ఇంత అన్యాయం, అంత ఘోరమా? అటువంటి ఆయన్ని కూడా వీళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. అధిక వృద్ధి, అత్యల్ప ద్రవ్యోల్బణం దేశ ఆర్థిక వ్యవస్థ బలాన్ని నిరూపించాయి. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. దక్షిణార్ధగోళ దేశాల గొంతుకగా మన దేశం మారింది. ఇటీవలి రోజుల్లో పలు దేశాలతో 9 వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఐరోపా కూటమి, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలతో మరింత సుస్థిరంగా మారాం. ఈ విషయాన్ని ప్రపంచమే భావిస్తోంది. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు ఒప్పుకోవు. ఎందుకంటే ఒప్పుకుంటే ఓట్లు పోతాయి. అరే, మంచి పని చేసినా ఒప్పుకోక, అటు ప్రజాకోణంలో పాయింట్లు తీసి ప్రభుత్వాన్ని ఎండగట్టక పనికి మాలినటువంటి కౌంటర్సే చేస్తారు. వాకౌట్. దానికోసం మిమ్మల్ని ఎలక్ట్ చేసింది, ఓటు వేసింది, గెలిచారు కదా 100 మంది. మరి ఎవరిని బొందలు కడదామని చేస్తున్నారు? ఆ పని అక్కడ ఉండాలి, ఆ సభలో ఉండాలి, మాట్లాడాలి. బీజేపీని పాయింట్అవుట్ చేయాలంటే ఇంకేమీ లేవా? దేశంలో ఎన్నో చోట్ల రోడ్లు బాగులేవు, మౌలిక సదుపాయాలు కరువు అవుతూ ఉన్నాయి. పేదలు కొంతమంది అలాగే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొన్ని గ్రామాలకు మంచినీళ్లు లేవు. కొన్ని గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులు అలాగే పట్టి పీడుస్తూ ఉన్నాయి. చిన్నపిల్లలు కిడ్నాప్ అయిపోతా ఉన్నారు. రోజుకి 56 మంది ఒక ఢిల్లీలోనే కిడ్నాప్ అవుతున్నారంట. ఇలాంటి ఎన్నో విషయాల పట్ల ప్రభుత్వాన్ని నిలదీయకుండా మీరేం పీకుతున్నారని ఈరోజు మోదీ ఇంత గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి కారణం ఏంటి? మీ యొక్క చేతకంతనమే. ఇలా మోదీ తన 100 నిమిషాల ప్రసంగంలో అనేక వ్యాలిడ్ పాయింట్స్ని రైజ్ చేశారు. ఇక ఇక్కడ ఒక పాయింట్ మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. ఓం బిర్లా గారు ఏం చెప్పారంటే, లోక్సభలో ప్రధాని కూర్చున్న చోటకు వచ్చి కాంగ్రెస్ ఎంపీలు అనూహ్య చర్యకు పాల్పడతారనే ఖచ్చితమైన సమాచారం ఉంది. అందుకే గురువారం ఆయనను సభకు రావద్దని తానే సూచించాను అని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఒకవేళ అలాంటి ఘటన జరిగితే దేశ ప్రజాస్వామ్య సంప్రదాయానికి తీవ్ర విఘాతము కలిగేది అని స్పష్టం చేశారు. ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం లోక్సభలో ఆ విధంగా అందుకుగాను ఆమోదం పొందింది. గడిచిన బుధవారం సభలో కొందరు సభ్యుల ప్రవర్తన సరిగ్గా లేదు. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదు. ఇది ఎంతో బాధాకరం, మాయని మచ్చ. ఇది ఓం బిర్లా వ్యాఖ్యలు. అంటే ప్రధాని మోదీని రౌండప్ చేసి కొట్టడానికి ట్రై చేశారు. తద్వారా ఆయన యొక్క ఖ్యాతిని మసగబార్చాలి అని మోదీని ఉతికారు, మోదీని కొట్టారు, మోదీని నిరసించారు. ఎలాగైనా ఫ్రేమింగ్ చేయొచ్చు. ఇలాంటి దారుణమైనటువంటి పతనమైనటువంటి స్థితికి దిగజారి విపక్షాలు ఈరోజు ప్రజలకు అన్యాయం చేస్తున్నాయి. అధికార పక్షం కంటే విపక్షం బాధ్యతారాహిత్యంగా ఉన్నప్పుడు ప్రజలకు ఎక్కువ నష్టం జరుగుతుంది.
అదే విషయాన్ని నేను చెప్పడానికి ఈ వీడియోలో ప్రయాసపడుతున్నాను. మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.